ఇదొక ఫేమస్ టూరిజం స్పాటు. ఇక్కడ ఒకటి కాదు, 2 కాదు, చాలా సార్లు ఓహ్! ఇలా ఉంటాయా అని నోరు తెరిచి చూసా. నేను జీవితంలో ఇంతవరకు చూడనివి చాలా చూశాను. అసల కొన్నైతే ఇలాంటివి ఉంటాయని గూడా తెలీదు. అలాంటి విచిత్రాలు ఎన్నో. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఇది. మరి మీకు కూడా అంతే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. శాన్ ఫ్రాన్సిస్కోనే డిఫరెంట్ ఆర్కిటెక్చర్‌తో చాలా బావుంటుందనుకుంటే, ఇంకా ఇక్కడ ఒక సూపర్ డూపర్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్ ఉంది. అది ఇంకెంత బావుంటుందో తెలుసా? ఇవాళ అదే చూద్దాం. ఆ ప్లేస్ పేరు ఫిషర్‌మ్యాన్స్ వార్ఫ్ అంటారు. ఈ చెట్లు చూసారా? ఆర్టిఫిషియల్ చెట్లులా ఉన్నాయి కదా! కానీ రియల్‌వే. ఫిషర్‌మ్యాన్స్ వార్ఫ్ అంటే చాలా పెద్ద ఏరియా. దానిలో హిస్టారికల్ సైట్స్, మ్యూజియంస్, షాపింగు ఇలా చాలా ఉంటాయన్నమాట. దానిలో పియర్ 39 అనేది ఇంకా చాలా ఫేమస్. షాపింగు, రెస్టారెంట్స్‌తో పాటు ఇక్కడ అట్రాక్షన్స్ చాలా ఎక్కువ. లైవ్ షోస్ జరుగుతూ ఉంటాయి. ఇంకా స్పెషల్ డేస్‌లో అయితే ఇంకా బోలెడన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. కార్ పార్కింగ్‌లో పెట్టి నడుచుకుంటూ వెళ్తుంటే ఇది కనిపించింది. చూడగానే బస్సేమో అనుకున్నా. ట్రామే. పాతకాలం ట్రామ్ అనుకుంటా. బావుంది కదా! అంత ఫేమస్ టూరిస్ట్ స్పాట్ కదా! మరి జనం లేరేంటి అని అనుకోకండి. మేమంటే మరీ పొద్దున్నే వచ్చేసాం. అందుకే కొంచెం జనం తక్కువగానే ఉన్నారు. ఈ ప్లేసు అంత పాపులర్ అవడానికి ఇంకొక కారణం ఏంటంటే, ఇక్కడ గుట్టలుగా సీ లయన్స్ ఉంటాయి. 1, 2 కాదు, గుట్టలే. అవేమో విచిత్రంగా అరుస్తూ ఉంటాయి. అవి చూపిస్తా. ఇంకా ఇక్కడ సీనరీస్ కూడా భలే ఉంటాయి. శాన్ ఫ్రాన్సిస్కో బే వ్యూస్ స్టన్నింగ్ ఉంటాయి చాలా. చూసారా ఎన్ని బోట్స్ ఉన్నాయో? ఎంత బావుంది ఇలా చూస్తుంటే. ఫోటో ఫ్రేమ్‌లా ఉంది కదా! నేనైతే ఇలాంటివి ఇంతవరకు సీనరీ పిక్చర్స్‌లోనే చూసా. ఒక్కసారి ఇక్కడ నుంచొని చుట్టూ అలా చూపించేస్తా. చుట్టూ చూపిస్తేనే కదా ఈ ప్లేస్ ఎలా ఉందో కరెక్ట్‌గా మనకి తెలిసేది. ఇక్కడే బోటింగ్ ఆప్షన్ కూడా ఉంది. మేమైతే ఎక్కలేదు. ఎక్కకుండానే మాకీ చుట్టూ ఉన్నవి చూడ్డానికి ఒక రోజంతా పట్టేసింది. అన్నున్నాయిక్కడ. నాకైతే ఎంతమంది ఇండియన్స్ కనిపించారో ఇక్కడ. ఈ ఏరియా అంతా సాఫ్ట్‌వేర్ సామ్రాజ్యం కదా! మరి ఆ సామ్రాజ్యాన్ని ఏలేది మనవాళ్లే కదా! ఎక్కువగా నేను చూసిందైతే పేరెంట్స్‌ని, పెద్దవాళ్ళని చూపించడానికి తెచ్చిన వాళ్లే ఎక్కువ. ఇక్కడొక పర్ల్ షాప్ ఉంటే చూద్దామని వెళ్ళా. వీళ్ళకిక్కడ డిజైన్స్ ఎలా ఉంటాయి, ఏ మోడల్స్ ఉంటాయి చూద్దాం అనుకున్నా. లోపలికెళ్ళగానే చాలా ఆశ్చర్యమేసింది. ఎందుకంటే పర్ల్స్‌ని ఆయిస్టర్‌తో పాటు చూపిస్తున్నారు. నేనైతే ఎప్పుడూ ఇలా చూడలేదు. అందుకే చాలా ఎక్సైట్ అయిపోయానిక్కడ. మరి మీకు కూడా చూపిస్తా వచ్చేయండి. It is a natural process. It's not colored. And so, do they breed certain shells, certain oysters for certain colors? Well, this one, the Japanese aquarium, actually, very. మీరెప్పుడైనా అలాగా ఆయిస్టర్‌తో పాటు పర్ల్‌ని చూసారా? చూసుంటే ఎక్కడ చూసారో కామెంట్ చేయండి. ఈ షాప్ ఏమో షెల్స్ షాప్ అంట. అన్ని రకరకాల షెల్స్. రేట్లు చూసారా ఎలా ఉన్నాయో? నేనైతే చిన్నప్పుడు సముద్రం ఒడ్డుకెళ్ళినప్పుడల్లా షెల్స్ ఏరుకునేదాన్ని. రకరకాల కలెక్షన్ ఉండేది. ఎలాగైనా కష్టపడి ఏరుకున్న దానిలో వచ్చే మజా ఇలా కొనుక్కుంటే రాదు కదా! ఇవైతే అసలు ఎంత బావున్నాయో! చూడ్డానికి ఏముందిలే అనిపిస్తుంది గానీ, ముట్టుకుంటే దాని టెక్స్చర్ అవి సాఫ్ట్‌గా ఆహా! అసలైతే వదలబుద్దేయలే. అరటిపళ్ళైతే దాని తొక్కుతో సహా మరీ సూపర్ సాఫ్ట్‌గా భలే ఉన్నాయిలే. ఒక్కొక్కటి $6 అంట. బొటిక్కులాగా షటిక్కు. పేరు బావుంది గదా! ఆ షాప్ చూడగానే కళ్ళు లాగేసాయి. మొత్తం రోజ్ ఫ్లవర్సే. బాడీ అండ్ బాత్ కేర్ అంట. మనకి దోసలు, దానిలో రకరకాల స్టఫింగ్సు, మంచూరియా స్టఫింగ్ అని, పన్నీర్ స్టఫింగ్ అని ఇలా ఉంటాయి గదా! అదే టైప్‌లో వీళ్ళు చేస్తున్నారు చూడండి. వీటిని బ్రేక్‌ఫాస్ట్ క్రేప్స్ లేదా డెజర్ట్ క్రేప్స్ అంటారు. అసలు ఎంత టెంప్టింగ్‌గా ఉన్నాయో. ఇక్కడే నుంచుని చాలా సేపు చూశాను.
చూసి చూసి టెంప్ట్ అయిపోయి మేం కూడా ఆర్డర్ చేసుకుని తినేశాం. అలా టెంప్ట్ అవ్వాలనో ఏమో మరి, వీళ్ళైతే గ్లాస్ ఎంక్లోజర్లో అందరూ చూసేలాగా చేస్తున్నారు. అది సేల్స్ మార్కెటింగ్ టెక్నిక్ మరి. మేమైతే దానికి పడిపోయాం. ఇదే పద్ధతిలో మనం చపాతీల మీద చేసుకోవచ్చు, ఫిల్లింగ్స్ మార్చుకుంటూ. వీళ్ళైతే అన్ని స్వీట్ వెరైటీసే ఉన్నాయి, న్యూటెల్లాతో లేదా చాక్లెట్ సిరప్తో లేదా రకరకాల చీజులతో. దానిలో మన సీజనల్ ఫ్రూట్స్ వేసి చిన్నపిల్లలకి ఇస్తే లాగించేస్తారు. ఇదిగో మాది రెడీ అయిపోయింది. చూడ్డానికి ఎంత టెంప్టింగ్గా ఉందో, తింటే ఇంకా మహా యమ్మీగా ఉంది. ఇదైతే ఇక్కడ నుంచి చూసేవాళ్ళు ఆర్డర్ చెయ్యాలంటే లోపలికెళ్ళాలి. అక్కడైతే ఫుల్ రష్. వీడియో తీయడానికి కూడా కుదరలే, అంత రష్గా ఉంది. ఆ వచ్చే ఆమె మొహం మీద చూడండి, ఒక గ్లాస్ లాంటిది పెట్టుకుంది. చాలా విచిత్రంగా అనిపించింది. ఇక్కడ కొన్ని రకాల సీ ఫుడ్ బాగా ఫేమస్, కానీ మనం అన్ని రకాల ఫ్లేవర్స్ అన్ని తినలేం కదా. అందుకే వీడియోలు తీసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇవేమో హనీ స్టిక్స్, అలా ఐస్ క్రీం పుల్లల్లాగా చీక్కుంటూ వెళ్ళిపోవడమే. దీనిలో రకరకాల ఫ్లేవర్సు, క్యారమెల్, చాక్లెట్, లైము, ఆరెంజ్, ఇలాగ ఇంకెన్నో. ఇది ఒక ఇండియన్ స్టోరు, పేరు ఎన్లైటన్మెంట్. లోపలికెళ్తే ఏమన్నా ఎన్లైటన్ అవుతామేమోనని క్యూరియాసిటీతో లోపలికి కాలు పెట్టేశా. రకరకాలున్నాయి, కానీ ఎక్కువగా బుద్ధుడికి సంబంధించిన ఎక్కువ కనిపించినాయి. దీనిలో కొన్నైనా రేట్లు తెలుసుకుంటే ఎన్లైటన్ అయిపోతాం. అప్పుడు వెళ్ళిపోదాం. ఆ బుల్లి ఏనుగులు జత $7, ఆ పెద్ద ఏనుగు $34. ఆ కీచైన్ రేట్లు మీకు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ కూడా అన్ని బాటా రేట్లలాగా 0.99 పెడతారు. ఆ ఇయర్ రింగ్స్ రేటు $17. ఈ మెడిటేషన్ బౌల్స్ $40. మా ఇంట్లో ఉంది. భలే విచిత్రమైన సౌండ్ చేస్తాయి. ఇదేంటో లిప్స్టిక్ షేప్లో చేశారు, మార్బుల్తో చేసినవి, $19 అంట. బాతిక్ ప్రింటెడ్ బట్టలు, ఇవి కూడా ఎక్కువగా ఓం అని లేకపోతే బుద్ధునివి ఉన్నాయి. ఈ మధ్య ఏంటో ఎక్కడ చూసినా ఈ పాతకాలం కెటిల్స్ ని రకరకాల పెయింట్ వేసి అమ్మేస్తున్నారు. ఈ ముక్కలు అతికేసిన ప్యాంటు $30 అమ్ముతున్నారు. మీకు ఎన్లైటన్మెంట్ వచ్చిందా? నాకైతే ఈ రేట్లు చూసి వచ్చేసింది. ఇంక పదండి మరి ఈ కలర్ఫుల్ షాప్లోంచి బయటపడదాం. ఇది స్పెషల్గా లెఫ్ట్ హ్యాండర్స్ కోసం షాపు. ఈ షాప్ అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ కదా. చిన్నపిల్లల కంటే అపురూపంగా పెంచే కుక్క పిల్లలు కూడా ఇక్కడ ఒక స్పెషల్ షాపు. ఇలాంటి అడ్వెంచరస్ ఎంటర్టైన్మెంట్కి ఇక్కడ లోటే ఏమీ లేదు. పైకి జుమ్మని తీసుకెళ్లి వ్యూ చూపించి కింద దడేల్మని పడేస్తారు. ఇలాగ నడిచే రాబర్ట్లు ఎప్పుడైనా చూసారా? నేనైతే సినిమాల్లో కాకుండా విడిగా ఇలా చూడ్డం ఫస్ట్ టైము. ఈ వెనకాలంతా రోబోట్లు అమ్మే షాపు. బుల్లి వాటి నుంచి పెద్ద పెద్ద రోబోట్ల వరకు ఉన్నాయి. ఏంటబ్బా, స్కానింగ్ మెషిన్ బయట పెట్టారనుకున్నా. ఇది మసాజ్ సెంటర్ అంట, వాటర్తో మసాజ్ చేస్తోంది. బట్టలు వేసుకునే కానీ తడవకుండా మసాజ్. భలే ఉంది కదా. ఈ డబుల్ డెక్కర్ కెరౌజల్ కూడా ఇక్కడ ఫేమస్. పిల్లా పెద్ద లేకుండా అందరూ ఎక్కేస్తారు. రకరకాల ఎంటర్టైన్మెంటు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాప్స్. అసలు ఇక్కడ టైం అస్సలు తెలీదు. అలా మనకు తెలియకుండానే పరిగెత్తి వెళ్ళిపోతుంది. ఇదంతా ఓపెన్ ఏరియా కదా, టికెట్టు ఏమీ ఉండదు. అందుకే చాలా మంది లోకల్ వాళ్ళనుకుంటా పిల్లల్ని తీసుకొచ్చి చక్కగా టైంపాస్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఈ అరటిపళ్ళు, బర్గర్లే కనిపిస్తున్నాయి. మేబీ నాకు నచ్చినాయి కదా, అందుకే నా కళ్ళు దాని మీదే పడుతున్నాయో ఏమో మరి. అలా షాపులన్నీ దాటుకుంటూ బే వైపు వచ్చేసాం. ఇక్కడి నుంచి మంచి బే వ్యూసే కాకుండా ది ఫేమస్ అల్కాట్రాజ్ ఐలాండ్ ఉంది కదా, బ్రహ్మాండంగా కనిపిస్తుంది ఇక్కడికి. ఈ అల్కాట్రాజ్ అనేది ఒక చిన్న 22 ఏకర్స్ ఐలాండ్ అన్నమాట. ఆ ఐలాండ్ అంతా ప్రిజన్ లాగా వాడేవాళ్లు. ఎప్పుడూ 1850s లో సుమారుగా 80 ఏళ్లు అలాగా ప్రిజన్ లాగా వాడారు. ఏదో చిన్నా చితికా ప్రిజనర్స్ అని కాదు, బాగా ఫేమస్ ప్రిజనర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళని పెట్టేవాళ్ళంట. అక్కడి ట్రీట్మెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ గా, రఫ్ గా, టఫ్ గా ఉండేది. అక్కడ ఏదో బేసిక్ ఫుడ్డు, నీళ్లు తప్ప మిగతావి, అంటే విజిటర్స్ ని కలవాలన్నా కూడా ఆ పర్మిషన్ కూడా కష్టపడి సంపాదించుకోవాలంట. అక్కడ ప్రిజనర్స్ కి స్నానం చేయడానికి బాగా వేడివేడి నీళ్ళిచ్చేవాళ్ళంట. ఎందుకంటే చల్లనీళ్ళు చేస్తే తర్వాత ఎప్పుడైనా తప్పించుకోవాలంటే ఈ కింద నీళ్ళల్లో ఈజీగా ఈదేసి పారిపోకుండా అలాగ వేడి నీళ్ళు అలవాటు చేశారంట. మీకు తెలుసా, ఆ జైలు ఎంత స్ట్రిక్ట్ అంటే ఒక్కళ్ళు కూడా సక్సెస్ఫుల్ గా తప్పించుకోలేకపోయారంట. అక్కడ జైల్లో పనిచేసే స్టాఫ్ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం అక్కడే ఉండేదంట.
వాళ్ళ పిల్లలైతే చదువు కోసం రోజు బోటు మీద ఇటువైపు వచ్చి వెళ్లేవాళ్ళంట. ఆ కనిపిస్తున్న బ్రిడ్జ్ చూసారా? ఫేమస్ శాన్ ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అంటే అదే. అల్కాట్రాజ్ ఐలాండ్ అయితే 1963లో మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువైపోతుందని క్లోజ్ చేసేశారంట. ఇప్పుడైతే ఒక మంచి టూరిస్ట్ స్పాట్ గా మారిపోయింది. అంతేకాదు అమెరికాలో మోస్ట్ హాంటెడ్ ప్లేస్ గా కూడా బాగా పేరొచ్చేసింది దీనికి. ఇప్పుడైతే అక్కడ కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని, అంటే సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేని కొన్ని సంఘటనలు, కొంతమంది అయితే దెయ్యాల్ని చూశామని, ఏవో విచిత్రమైన సౌండ్స్ విన్నామని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇంకా ఆ దెయ్యాల గోల మనకెందుకు కానీ మంచి ఇంట్రెస్టింగ్ ది చూపిస్తారండి. ఇక్కడ చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో? ఇవన్నీ తాళాలే. వీటిని లవ్ లాక్స్ అంటారు. మనకి కొన్ని నమ్మకాలు సాంప్రదాయాలు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా వీళ్ళకు ఒక నమ్మకం ఉంది. ఇక్కడే కాదు, ఈ నమ్మకం ప్రపంచం అంతా ఉంది. ఇండియాలోనే తక్కువ కాదు. నేనిలాగా తాళాలు ఇండియాలో ఎక్కడా చూడలేదు. మనకి ఇలాంటి ఆచారం లేదనుకుంటాను. ఈ ఆచారం ఎప్పుడో వరల్డ్ వార్ 1 టైంలో స్టార్ట్ అయింది. ఎక్కువగా బ్రిడ్జెస్ మీద లేదా నీళ్ల దగ్గర ఫెన్సింగ్ ఉన్న చోట కడుతూ ఉంటారు. జంటలొచ్చి ఇలా లాక్ చేసి దాని కీ మాత్రం పారేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల వాళ్ళ బంధం విడదీయలేనిది అవుతుందంట. ఈ ఆచారం ఎంత పాపులర్ అయిపోయిందంటే కొన్ని చోట్లయితే అసలు ఇంకొక తాళం పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదంట. ప్యారిస్లో ఒక బ్రిడ్జ్ రైలింగ్ కి ఇలాగ తాళాలు పెట్టి 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 ఆ బరువుకి రైలింగ్ కూడా విరిగిపోయిందంట. ఆ కీస్ కూడా అక్కడే నీళ్లలో పడేయటం వల్ల నీళ్లలో పొల్యూషన్ కూడా ఎక్కువైపోతుందని కొన్ని చోట్లయితే ఈ ఆచారాన్ని రెస్ట్రిక్ట్ చేశారంట. దానికోసం స్పెషల్ గా కొన్ని ప్లేసెస్ డెసిగ్నేట్ చేశారంట. చూసారా అందరూ ఎంత క్యూరియస్ గా చూస్తున్నారో? మామూలుగా సముద్రంలో నీళ్లు గాని ఓడలు గాని చూస్తుంటే ఇలా చూడం కదా. మరెందుకు చూస్తున్నారో తెలుసా? నా వెనక చూడండి, గుట్టలు గుట్టలుగా ఏమున్నాయో. వీటిని సీ లయన్స్ అంటారు. చూడగానే సీల్లాగానే ఉంటాయి కానీ డిఫరెన్సెస్ ఈజీగా కనిపెట్టేసేయచ్చు. ఈ సీ లయన్స్ కి బుల్లిబుల్లి చెవులు కనిపిస్తాయి. అదే సీల్కైతే మనకి కనిపించవు. ఈ సీ లయన్స్ నేల మీద నడవగలవు. అదే సీల్ అయితే నడవలేదు, పొట్ట మీద పాక్కుంటూ కదులుతుంది. యాక్చువల్గా ఈ సీన్ ఎంజాయ్ చేయాలంటే ఇవి చేసే గోల వినాల్సిందే. ఎందుకంటే ఒకదాని మీదకి ఒకటి ఎక్కగానే ఏదో తిట్టినంటే గొడవ పెట్టిస్తున్నాయి. ఇవి వోకల్ గానే కమ్యూనికేట్ చేసుకుంటాయంట. వీటి గొంతులు కూడా యునీక్ గా ఉంటాయంట. అందుకే తల్లి పిల్లలు ఈజీగా గుర్తుపట్టేసుకుంటాయంట ఒకళ్ళనొకళ్ళని. ఇప్పుడు అవి చేసే డిఫరెంట్ సౌండ్స్ వినిపిస్తా. భలే ఉన్నాయి కదా వాటి గొడవలు. ఎంతసేపున్నా టైం తెలియలే. ఇవి ఇక్కడికి ఫస్ట్ టైము 1989లో వచ్చినాయంట. అప్పుడు ఎర్త్ క్వేక్ వచ్చిందంట. అప్పుడొచ్చాయంట ఇక్కడికి. అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నాయంట. ఇంకా సీజన్లో అంటే వింటర్లో అయితే గుట్టలు గుట్టలు వేలకు వేలు వచ్చేస్తాయంట ఇక్కడికి. ఇక్కడ ఉన్న వాటిలో ఎక్కువగా మేలే ఉన్నాయంట. ఇక్కడ కూడా మేల్ డామినేటింగే. ఈ బొమ్మ బాగుంది కదా. మళ్ళీ షాపింగ్ సెంటర్లోకి వచ్చేసాం. ఇక్కడేదో మంచి చాక్లెట్ షాప్ ఉంది. ఇక్కడున్న వెరైటీసు అసలు మైండ్ బ్లోయింగ్. ఇలాంటివి ఉంటాయని కూడా నాకు తెలీదు. ఇది చూడండి, బొకేలాగా ఉంది చాక్లెట్. భలే ఉంది కదా. ఈ సెటప్ చూస్తుంటే అచ్చం మన స్వీట్ షాప్ సెటప్ లా లేదు. ఇవి చూస్తే మీకేమైనా గుర్తొచ్చినాయా? నాకైతే జీడీలు గుర్తొచ్చినాయి. రేట్లు చూసారా? అమ్మా బాబోయ్, ఒక్కొక్కటి $10 ప్లస్ ట్యాక్సులంట. వీళ్ళ వెరైటీ చాలా సింపుల్. ఫ్రూట్స్ ని లేదా బిస్కెట్స్ ని తీసుకోవడం, చాక్లెట్లో పడేయడం, కొంచెం ఆరబెట్టడం, పైనేమో నట్స్ జల్లడం, ఇంతే. ఇదిగో అరటిపళ్ళు, ఒకటి నట్స్ తోనూ ఒకటి నట్స్ లేకుండా. అయ్యే బాబోయ్, ఈ షర్ట్ల మీద క్యాప్షన్ చూడండి. చాలా మంది చాక్లెట్ అంటే పడి చేస్తారు. నేనైతే కనీసం పడను కూడా పడను. పక్కనే ఉన్న బేలోంచి జలకన్య వచ్చేసినట్టుంది షాప్కి. ఇవి చూసి ఫస్ట్ చాక్లెట్లని ఇలా పురుగుల షేప్లో చేశారేమో, ఏంటి పాడు దరిద్రం అనుకున్నా. కాదు, పురుగుల్నే ప్రాసెస్ చేసి ఇలా చాక్లెట్లాగా చేశారు. ఫస్ట్ నమ్మబుద్ధేక చాలా ప్యాకెట్ల మీద చెక్ చేశా.
ఇదిగో కవర్ మీద ఉంది ఒరిజినల్ వామ్ స్నాక్స్ అని. ఇవేమో క్రికెట్ పురుగులు, అదే మనం మిడతలంటాం కదా అదే జాతి. దీనికి మళ్ళీ రకరకాల ఫ్లేవర్సు, సాల్ట్ అండ్ పెప్పర్ అని, బార్బిక్యూ అని, దీని వెనకాల మళ్ళీ ప్రోటీను, కార్బోహైడ్రేట్ల క్యాలిక్యులేషను. దేవుడా, ఈ దారుణం చూడండి. పురుగులు పట్ని అని చాక్లెట్లు అవతల పారేస్తాం, వీళ్ళేమో పురుగులు లోపల పెట్టి మరీ చాక్లెట్లు తయారు చేశారు. ఈ లాలీపాప్ లాగా ఈ పురుగును చూసుకుంటూ చీక్కుంటూ తినాలంట. ఏమన్నా తినేది చూస్తే నోట్లో నీళ్ళూరాలి. ఇక్కడేమో వాంతొస్తుంది. అయినా ఏంటో కదా విచిత్రం, పెద్ద పెద్ద కోళ్ళు మేకలు తినేస్తాం, చిన్న చిన్న పురుగులు చూస్తే వాంతొస్తుందండం ఏమిటో. ఈ క్లిప్ చివర ఒక అతను వస్తాడు చూడండి, అతనికి కాళ్ళు లేవు కానీ మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు, ప్రాస్థెటిక్ లెగ్స్, కానీ ఎంత నార్మల్గా ఉన్నారో. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చక్కగా తన పని తను చేసుకుంటూ హాయిగా తిరుగుతున్నారు. పొద్దున్నే రావడం వల్ల రష్ లేదు, చూసారా మెల్లిమెల్లిగా జనం పెరిగిపోతున్నారు. ఇంతకీ మీకు వీడియోలో ఏం నచ్చింది? చాక్లెట్ నచ్చిందా, లేకపోతే సీ లైన్స్ నచ్చినయ్యా, లేకపోతే ఆ దోశలాగా చేశాడు కదా అది నచ్చిందా, లేకపోతే ఆయిస్టర్లో పర్ల్ నచ్చిందా, లేకపోతే ఈ ప్లేస్ నచ్చిందా? ఏం నచ్చింది కామెంట్ చేయండి.